హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు రాజీ మల్టీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మన వీడియో వచ్చేసి తొలి ఏకాదశి స్పెషల్ అనమాట. మా ఇంట్లో నేను తొలి ఏకాదశి ఎలా సెలబ్రేట్ చేసుకున్నానో మీకు చెప్తున్నాను. ఈ తొలి ఏకాదశి సంథింగ్ స్పెషల్ పూజ చేశానండి నేను. ఆ వివరాలు ఏంటో తెలుసుకోవాలి అంటే మరి వీడియోలోకి వెళ్ళాలి కదండి. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోస్ని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మార్నింగ్ లేవగానే నా రొటీన్ వర్క్ అంతా కంప్లీట్ చేసేసుకుని దేవుడికి నైవేద్యంగా జొన్న పేలాల పిండి ప్రిపేర్ చేసి పూజకు సిద్ధం చేస్తున్నాను. ఈ జొన్న పేలాల పిండి ఆల్రెడీ నేను వీడియో పోస్ట్ చేస్తాను. ఆ లింకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా వాచ్ చేయండి. తొలి ఏకాదశి స్పెషల్ పూజ అన్నాను కదండి, దాని గురించి నేను ఇన్స్టాలో ఒక రీల్ చూసానండి. సో ఆ విధంగా నేను చేశాను. వెంకటేశ్వర స్వామికి యాలుక్కలు ఉంటాయి కదా, ఇలాచి, వాటిని మాలగా కట్టి వేశానన్నమాట. మరి మీరు ఏంటండి చాదస్తం ఎక్కడో చూసినవన్నీ చేస్తారా అని అంటారా? జనరల్గా మనకి పూజలు అనేవి ఎవరైనా చెప్తేనో ఎక్కడో చూస్తేనే కదండి తెలుస్తాయి. మామూలుగానే మనం వాళ్ళు వీళ్ళు చెప్పినవి చాలా ఫాలో అయిపోతూ ఉంటాం. జనరల్గా చూడండి, ఆషాఢంలో ఆడపడుచులకి బట్టలు పెట్టాలి, లేకపోతే అక్క చెల్లెళ్ళకని ఇలా పిచ్చి పిచ్చివన్నీ ఫాలో అవుతాం కదండి. అలాంటి ఫాలో అవ్వగలేందే దేవుడి కోసం చేసే పూజని ఫాలో అవడంలో తప్పేముందండి. ఇంతకీ ఆ పూజ ఏంటంటారా? ఇలాచీ మాలను వేయడం వల్ల గత జన్మలో చేసిన పాపాలన్నీ పోతాయని విన్నానండి. సో అది నేను ట్రై చేయాలనుకున్నాను. దీనికోసం నేను 27 ఇలాచీలు తీసుకున్నాను. 27 ఇలాచీలు ఎందుకు అంటే నక్షత్రాలు 27 కాబట్టి 27 ఇలాచీలు తీసుకోవాలట. వీటిని వాటర్లో వేసి, వాటర్లో కొంచెం పసుపు వేసి వాష్ చేసుకోవాలి. ఎందుకంటే ఇవి దేవుడికి మనం మాలగా వేస్తున్నాము కదండి. సో వాటిని మనం శుద్ధి చేసుకుంటున్నాము. అలాగే ఇంకొక యూజ్ కూడా ఉందండి. ఇలాచీలు డ్రైగా ఉంటాయి కదా, మాలలు గుచ్చడం కష్టమవుతుంది. అదే ఇలా వాటర్లో వేస్తే తడిచినప్పుడు అవి కొంచెం మెత్తబడతాయి, మాల కట్టుకోవడం కూడా చాలా ఈజీ అవుతుంది. సో నేను చూడడం అయితే గత జన్మలో చేసిన పాపాలు మొత్తం తొలగిపోతాయి అని చూశాను. పాపాలు తొలగిపోయినా తొలగిపోకపోయినా కూడా మనం దేవుడికి పూజ అనేది చేస్తాం కదండి. సో మన చేతులతో దేవుడికి మాలను గుచ్చి వేయడంలో ఆ ఆనందం వేరుగా ఉంటుంది కదా. సో నేనైతే మాల గుచ్చడానికి ప్రిపేర్ అయిపోయాను. దారానికి కూడా పసుపు అనేది రాసి మాల అనేది గుచ్చడం స్టార్ట్ చేశాను. మాల గుచ్చడం పూర్తయిపోయింది. చూస్తున్నారు కదా, 27 అంటే చిన్న మాలే వస్తుందండి, పెద్దది ఏమీ రాదు. మా ఇంట్లో కూడా వెంకటేశ్వర స్వామి విగ్రహం చాలా చిన్నదే ఉన్నది. సో స్వామివారికి మాలగా వేశాను. చూస్తున్నారు కదా. ఇంకా మిగిలిన పూజ అంతా నార్మల్గానే దీపం పెట్టుకున్నాను, పూజ చేసుకున్నాను, అంతే. గత జన్మలో మనం పాపాలే చేస్తామో పుణ్యాలే చేస్తామో, ఈ జన్మలో మనం పుణ్యాలు చేస్తున్నామో పాపాలు చేస్తున్నామో తెలియదు కదండి. ఇది కలియుగం. మనకి పుణ్యం అనిపించింది వేరే వాళ్ళకి పాపం అనిపించవచ్చు, వేరే వాళ్ళకి పాపం అనిపించింది మనకి పుణ్యం అనిపించవచ్చు. ఏది ఏమైనా దేవుణ్ణి స్మరించుకోవడంలో ఎలాంటి తప్పు లేదని నా అభిప్రాయం. స్పెషల్ పూజ అంటే భారీగా చేయాల్సిన అవసరం ఏమీ లేదండి. అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే చాలా సింపుల్గా చేసుకున్నాను. దేవుడికి నైవేద్యంగా జొన్న పేలాల పిండి సమర్పించాను, పూలు పళ్ళు, అంతే. పూజ అనేది పూర్తి చేస్తాను. పూజ కంప్లీట్ చేసుకుని నా రొటీన్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నాను. బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తాను, ఆ తర్వాత లంచ్ ప్రిపేర్ చేస్తాను. లంచ్ కూడా కంప్లీట్ చేసేసుకున్నాము. నెక్స్ట్ ఇంకా ఈవినింగ్ వర్క్ స్టార్ట్ అయిపోయింది. ఈవినింగ్ మళ్ళీ స్నానం చేసేసి రెండోసారి దీపం పెట్టుకోవడానికి ప్రిపేర్ అయిపోతున్నాను. దీపం పెట్టేసుకొని నెక్స్ట్ నేను టెంపుల్కి బయలుదేరుతున్నాను. మామిడి తోట వెంకటేశ్వర స్వామి దేవాలయంలో తొలి ఏకాదశి సందర్భంగా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు స్పెషల్ పూజలు నిర్వహిస్తున్నారు. భగవద్గీత పారాయణము
దేవుడి సేవలో భాగంగా కోలాటము అవన్నీ ఉన్నాయన్నమాట. సో నేనైతే టెంపుల్కి వచ్చేసాను. నేను వచ్చేసరికి టెంపుల్లో మరీ టూ మచ్ రష్ ఏమీ లేదు. సో ముందుగా నేను వెళ్ళి దేవుణ్ణి దర్శనం చేసేసుకున్నాము. తర్వాత కోలాటం అనేది స్టార్ట్ చేసాము. నేను టెంపుల్కి వెళ్ళగానే దర్శనం చేసుకుని చాలా మంచి పని చేశానండి. మా కోలాటం పూర్తయ్యేసరికి భక్తులు అనేది చాలా ఎక్కువ మంది వచ్చేసారు. టెంపుల్లో చాలా రష్ ఉందన్నమాట. రెండోసారి మళ్ళీ దర్శనం చేసుకోవాలి అనుకున్నాను కానీ అప్పటికే చాలా లేట్ అయిపోయింది, కుదరలేదు. దేవుడి సేవలో భాగంగా కోలాటం చేసి తిరిగి వచ్చేసాను. చూశారు కదండి, ఎలా అనిపించింది ఈ తొలి ఏకాదశి స్పెషల్ పూజ? మీకు ఈ పూజ తెలుసా? ఇంతకుముందు ఎప్పుడైనా చేశారా? మీరు చేస్తే కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చిందా అండి మీకు? వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అన్నట్టు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.